50 అంశాల్లో అట్టడుగున భారత్. బీజేపీ పాలనలో దుర్భరస్థితిలోకి దేశం. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత, పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ సూచీల్లో అధఃపాతాళానికి కుండబద్దలు కొట్టిన చాట్బాట్ గ్రోక్. బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50 సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని ఏఐ చాట్బాట్ గ్రోక్ కుండబద్దలు కొట్టి మరీ రుజువు చేసింది. దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత, లింగ సమానత్వం, పౌర స్వేచ్ఛ, నిరుద్యోగిత, ప్రజాస్వామ్యం, ద్రవ్యోల్బణం తదితర సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. ఆనందమయ దేశాలలో 118వ ర్యాంకుకు పతనమైంది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి అతిపేద దేశాల కంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది. పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 114వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 142వ ర్యాంకుకు పడిపోయింది. పింఛన్ సూచీలోనూ అట్టడుగున నిలిచింది. 11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే అసలు వాస్తవాలను కప్పిపుచ్చి తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారాన్ని ఏఐ చాట్బాట్ గ్రోక్ కుండబద్దలు కొట్టి మరీ తప్పని రుజువు చేసింది. పైన పటారం లోన లోటారం అన్నట్టు బీజేపీ ప్రభుత్వ పాలనంతా డంబాచారంగానే నడుస్తున్నట్టు తేల్చి చెప్పింది. దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ వంటి 50కి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచినట్టు గ్రోక్ ర్యాంకులతో సహా వెల్లడించింది. సురక్షిత దేశం 2014లో ర్యాంకు 65, ప్రస్తుత ర్యాంకు 66, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: నేరాలు, దాడులు, మత కల్లోలాలు, ఘర్షణలను ఆధారంగా చేసుకుని సురక్షిత దేశం ఏమిటన్న దానిపై ర్యాంకులను ప్రకటిస్తారు. సురక్షిత దేశాల్లో భారత్ కంటే పాకిస్తాన్ ఒక స్థానం మెరుగా ఉండటం గమనార్హం. లింగ సమానత్వం 2014లో ర్యాంకు 114, ప్రస్తుత ర్యాంకు 129, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: సమ్మిళిత అభివృద్ధికి దిక్సూచిగా పిలిచే లింగ సమానత్వ సూచీలోనూ భారత్ అంతకంతకు దిగజారుతున్నది. 2014లో 114వ ర్యాంకు నమోదు చేసిన దేశం ప్రస్తుతం 129వ స్థానానికి పరిమితమైంది. పత్రికా స్వేచ్ఛ 2014లో ర్యాంకు 140, ప్రస్తుత ర్యాంకు 159, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: దేశంలోని మీడియా సంస్థలపై బీజేపీ సర్కారు నియంత్రణ ఎక్కువైందన్న వాదనలు ఉన్నాయి. దీన్ని నిరూపిస్తూ 2014లో పత్రికా స్వేచ్ఛ సూచీలో 140వ స్థానంలో ఉన్న భారత్ 159కు దిగజారింది. ఆకలి సూచీ 2014లో ర్యాంకు 55, ప్రస్తుత ర్యాంకు 105, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: సూడాన్, రువాండా, కాంగో వంటి అతిపేద దేశాల కంటే ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. 11 ఏండ్ల బీజేపీ పాలనలో ఆకలి సూచీలో భారత్ ర్యాంక్ 50 స్థానాలు పతనమయ్యాయి. అవినీతి 2014లో ర్యాంకు 85, ప్రస్తుత ర్యాంకు 96, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని,
అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ఫలితంగా గడిచిన 11 అవినీతి సూచీలో భారత్ స్థానం మరింతగా పడిపోయింది. శక్తిమంతమైన పాస్పోర్ట్ 2014లో ర్యాంకు 76, ప్రస్తుత ర్యాంకు 85, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే అవకాశం కలిగున్న పాస్పోర్ట్ను అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు. అవినీతి, నేరాలు, సంక్షోభాలు తక్కువగా ఉన్న దేశాలు ఈ సూచీలో మెరుగ్గా ఉంటాయి. గ్రోక్ వివరాల ప్రకారం హెన్లే శక్తిమంతమైన పాస్పోర్ట్ సూచీలో జపాన్, సింగపూర్. పర్యావరణ సూచీ 2014లో ర్యాంకు 155, ప్రస్తుత ర్యాంకు 176, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీసే చర్యలను కట్టడి చేసే దేశాల జాబితాలోనూ భారత్ పేలవమైన ప్రదర్శన చూయించింది. బీజేపీ హయాంలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయింది. 11 ఏండ్లలోనే ఈ భారత్ 21 స్థానాలు దిగజారింది. 176వ ర్యాంకుకు పడిపోయింది. దయనీయ సూచీ 2014లో ర్యాంకు 80, ప్రస్తుత ర్యాంకు 103, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సహా మొత్తం 102 దేశాలు ఈ సూచీలో భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఎగుమతుల సూచీ 2014లో ర్యాంకు 14, ప్రస్తుత ర్యాంకు 17, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: ఏదైనా దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉండాలంటే ఎగుమతులు ఎక్కువగా ఉండాలి. చైనా ఒక ఏడాదిలో చేసే ఎగుమతుల విలువ మన దేశం 10 ఏండ్ల ఎగుమతులకు సమానం. ఎఫ్డిఐ 2014లో ర్యాంకు 6, ప్రస్తుత ర్యాంకు 15, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్ఐ 17% మేర పడిపోయాయి. 10 ఏండ్లలో ఇదే కనిష్టం. మానవాభివృద్ధి 2014లో ర్యాంకు 130, ప్రస్తుత ర్యాంకు 134, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: మానవ వికాసం, నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను బట్టి ఇచ్చే మానవాభివృద్ధి సూచీలో భారత్ 134వ ర్యాంకుకు పరిమితమైంది. భారత్తో సమానమైన జనాభా ఉన్న చైనా ఈ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది. నిరుద్యోగిత 2014లో ర్యాంకు 83, ప్రస్తుత ర్యాంకు 90, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్నప్పటికీ తగినన్ని ఉద్యోగాలు లేకపోవడమే నిరుద్యోగిత. దేశంలో పనిచేయగల సామర్థ్యం ఉన్న దాదాపు 22 కోట్ల మందికి ఇప్పటికీ తగిన ఉద్యోగాలు లభించలేదు. ప్రజాస్వామ్యం 2014లో ర్యాంకు 27, ప్రస్తుత ర్యాంకు 47, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: భారత్లో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతున్నట్టు ఇప్పటికే పలు స్వచ్ఛంద నివేదికలు హెచ్చరించాయి. ప్రజాస్వామ్య సూచీలో ప్రస్తుతం భారత్ ర్యాంకు 47. 11 ఏండ్ల కిందట ఇది 2 ఉండేది. ఆరోగ్యం, మనుగడ సూచీ 2014లో ర్యాంకు 114, ప్రస్తుత ర్యాంకు 142, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: ఆరోగ్యం, మనుగడకు అవసరమైన సదుపాయాల విషయంలో భారత్ ఎంతో వెనుకబడి ఉన్నది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 114వ ర్యాంకులో ఉన్న ఇండియా ప్రస్తుతం 28 స్థానాలు తగ్గి 142వ ర్యాంకులో స్థిరపడింది. జనాభాఉత్పాదకత 2014లో ర్యాంకు 101, ప్రస్తుత ర్యాంకు 127, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ:
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారత్లో ఉత్పాదకత రేటు అత్యంత తక్కువగా ఉన్నది. నిరుద్యోగం, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వకపోవడమే దీనిని కారణం. కరెన్సీ పతనం 2014లో ర్యాంకు 110, ప్రస్తుత ర్యాంకు 135, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: అమెరికన్ డాలర్ను అంతర్జాతీయంగా ప్రామాణిక కరెన్సీగా పరిగణిస్తారు. ఒక కువైట్ దినార్కు 3.24 అమెరికన్ డాలర్లు వస్తే, ఒక అమెరికన్ డాలర్ను కొనుగోలు చేయాలంటే 86 రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి రూపీ విలువ పడిపోవడం నిత్యకృత్యంగా. వినియోగదారుల ధరల సూచి 2014లో ర్యాంకు 40, ప్రస్తుత ర్యాంకు 60, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: గడిచిన 11 ఏండ్లలో నిత్యావసర వస్తువుల ధరలు దేశంలో దాదాపుగా 350% వరకు పెరిగాయి. సామాజిక సంక్షేమం 2014లో ర్యాంకు 102, ప్రస్తుత ర్యాంకు 108, ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే పథకాలు, నిర్ణయాలను బట్టి సామాజిక సంక్షేమం ఆధారపడి ఉంటుంది. భారత్ వంటి జనాభా ఎక్కువ గల దేశ సామాజిక సంక్షేమ సూచీలో మెరుగ్గాలేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంటర్నెట్ షట్డౌన్ 2014లో ర్యాంకు 3, ప్రస్తుత ర్యాంకు 1, తక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం. వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో జరిగే మొత్తం ఇంటర్నెట్ షట్డౌన్లలో భారత్ వాటా 56%. ఈ సూచీల్లోనూ నేలచూపులే. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుదుత్పత్తి, జీడీపీ వృద్ధి రేటు, జీడీపీ మొత్తం విలువ, క్రెడిట్ రేటింగ్, గోల్డ్ రిజర్వ్స్, కరెంట్ అకౌంట్, వడ్డీ రేట్లు, జనాభా బడ్జెట్ వాల్యూ, రాబడి వ్యయం, జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా, జీడీపీలో తయారీ రంగం వాటా, జీడీపీలో నిర్మాణ రంగం వాటా, జీడీపీలో మైనింగ్ వాటా, జీడీపీలో సేవలు, జీడీపీలో అడ్మిన్ సర్వీసెస్, దిగుమతుల సూచి, హోమ్ ఓనర్షిప్ రేట్, బ్యాంకుల్లో క్యాష్ రిజర్వు, బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచి, సమ్మిళిత వృద్ధి, వైద్య సేవలు తదితర కీలకాంశాల్లో భారత్ అట్టడుగు స్థానాల్లో 60 నుంచి 100 ర్యాంకుల మధ్య ఉన్నట్టు గ్రోక్ చాట్బాట్ పేర్కొంది. వరల్డ్ కాంపిటీటివ్ ర్యాంకింగ్స్, జీవన ప్రమాణాల సూచి, పారదర్శక పాలన, చట్టబద్ధ పాలన, పరివర్తన సూచీలో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఎంతో వెనుకంజలో ఉన్నట్టు గ్రోక్ వివరించింది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.